నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా కార్యక్రమాలు దేశంలో యువతకు అపార అవకాశాలు ఉన్నాయన్న ప్రధాని మోదీ శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని అందించిన చంద్రబాబు నాయుడు విశాఖలో రోజ్గార్ మేళా నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశంలో యువతకు అపార అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అంతరిక్షం నుంచి కృత్రిమ మేధ వరకు అనేక రంగాల్లో యువతకు స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు. 15వ రోజ్గార్ మేళాలో ప్రధాని దృశ్య మాధ్యమ విధానంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా యువత మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ముద్రా యోజనను తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధలోనూ భారత్ అనేక అవకాశాలు కల్పిస్తుందని యువత వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. नहीं है आपका पद भारत के हर नागरिक की सेवा करने और देश की प्रगति में अपना योगदान देने के लिए अभी कुछ दिन पहले सिविल सर्विसेज डे पर मैंने एक मंत्र दिया था और मैंने कहा था कि हम सरकार में जितने भी लोग हैं हमारे लिए तो एक ही मंत्र सर्वोपरि होना चाहिए और वो मंत्र है नागरिक देवो भव. नागरिक देवो भव. नागरिक की सेवा ही आपके लिए हम सब के लिए देव पूजा के समान है. मुंबई में वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट यानी वेव्स 2025 का आयोजन होने जा रहा है. इस आयोजन के केंद्र में भी देश के युवा हैं. देश के यंग क्रिएटर्स को पहली बार इसी तरह का मंच मिल रहा है. मीडिया, गेमिंग और एंटरटेनमेंट फील्ड के इनोवेटर्स के लिए ये प्रतिभा दिखाने का अभूतपूर्व अवसर है. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజు జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 15వ విడత రోజ్గార్ మేళా కార్యక్రమంలో పలువురు నియామక పత్రాలు అందుకున్నారన్నారు. ఉద్యోగ సమయంలో అనేక సవాళ్లు అవకాశాలున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం అనేక రంగాలను బలోపేతం చేసిందని తెలిపారు. नौजवानों को सरकारी नौकरी दी गई 10 लाख. उसमें केवल रेलवे का अगर हिस्सा देखें मोदी जी के इन 11 वर्षों में 5,07,000 लोगों को रेलवे में नौकरी दी. 1,12,000 वैकेंसीज का रिक्रूटमेंट किया गया. 1,12,000 वैकेंसीज के దేశంలోని యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా విశాఖలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 480 మందికి నియామక పత్రాలు అందుకున్నారన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉద్యోగం సాధించిన ప్రతి యువత బాధ్యతతో పనిచేయాలన్నారు. ఉద్యోగం పొందిన యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఆ జాబ్ తాలూకా స్టెబిలిటీలో న్యాచురల్ గ్రోత్ అనేది మీకు ముందు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ యూ షుడ్ ట్రై టు అచీవ్ మోర్, టేక్ ది ఆపర్చునిటీ ఆఫ్ వేర్ యూ ఆర్ రైట్ నౌ, టేకింగ్ ది అపాయింట్మెంట్ లెటర్. దీని నుంచి మళ్ళీ మీరు ఎలా ప్రమోట్ అవ్వాలి, ఎలా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఎలా పెద్దల తాలూకా దృష్టిలో పడాలి అనేది ఒక పెద్ద గోల్ మీరు పెట్టుకొని కానీ వెళ్ళకపోతే మీకు న్యాచురల్ ప్రోగ్రెస్లో కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. అందులో ముఖ్యంగా మీరు గోల్ పెట్టుకోకుండా కొంతమంది నేను చూసింది ఏంటంటే మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, ఎందుకనంటే స్టేట్ అని అంటే జస్ట్ స్టేట్లో అక్కడో ఎక్కడో డెప్యూట్ చేయొచ్చు, అక్కడో ఎక్కడో జాబ్స్ మీరు సంపాదించుకోవచ్చు. మీ సీనియర్స్కి, మీ హైయర్ ఆఫీషియల్స్కి మీరు కానీ గౌరవించుకోగలిగితే మీ పాత్ ఆఫ్ ప్రోగ్రెస్ కూడా ఇంకా ఈజీగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి గారు కూడా ఆన్లైన్ ఇచ్చారు, ఆయన కూడా మీ అందరూ కూడా సంబోధించి మాట్లాడతారు. But once again from my side I would like to congratulate you. హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నందుకు. రేపు మంచి మంచి డిపార్ట్మెంట్స్లో మంచి మంచి స్థానాల్లో మీరు అందరూ కూడా ఉంటూ మీరు తిరిగి మన దేశానికి అలాగే ముఖ్యంగా మన ప్రాంతానికి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చి మీరు 10 మందికి కూడా ఆదర్శం కావాలని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించిందన్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. सभी अभ्यर्थी अपने अपने विभागों में प्रारंभ करने जा रहे हैं। उसमें वो भारत सरकार के जो एक नए संकल्प के रूप में 2047 के विकसित भारत को बनाने का संकल्प है, उसको सदा ध्यान में रखेंगे, क्योंकि ये सारे अभ्यर्थी जो अब अपनी इस यात्रा को प्रारंभ करेंगे, जीवन के अगले 25-30 साल जो बेहद महत्वपूर्ण समय होगा, इस दौरान वो विकसित भारत निर्माण की यात्रा के साथ भी जुड़ेंगे. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ అన్నారు. హర్యానాలో ఫరీదాబాద్లో జరిగిన రోజ్గర్ మేళాలో 100 మందికి పైగా అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల పట్ల అభ్యర్థులు సంపూర్ణ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. मेले में पूरे देश में 15वीं किस्त के रूप में 51,000 से अधिक नवयुवकों को विभिन्न विभागों में देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा उनको नियुक्ति पत्र सौंपे गए हैं और उन्होंने सभी नौजवानों को एक मूल मंत्र दिया है, नागरिक देवो भव। नागरिकों की सेवा ही देवों की सेवा है। అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర గణాంక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ అన్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో నిర్వహించిన రోజ్గర్ మేళాలో 147 మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు విభాగాల్లో నియామకాలు జరుగుతున్నాయన్నారు. जब से ये संकल्प लिया गया है, कोई 10 लाख बच्चे भारत सरकार की अनेक डिपार्टमेंट्स के अंदर सिलेक्ट हो गए हैं। तो आज ये 15वां था और आने वाले समय के अंदर और होते रहेंगे।
ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరిగిన 15వ రోజ్గార్ మేళాలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ 69 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో యువత కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ అవకాశాలు సాధించినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి దేశ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. पंद्रहवां रोजगार मेला पूरे देश में मनाया जा रहा है, जो 47 स्थानों पर है। मेरा सौभाग्य है कि मैं IIM गाजियाबाद में इस रोजगार मेले में आया हूँ। प्रधानमंत्री जी ने बटन दबा करके नियुक्ति प्रमाण पत्र को रिलीज किया है और आज पूरे देश में 47 स्थानों पर 51,000 कुछ लोगों को दिया गया और आगरा यहाँ पर IIM गाजियाबाद में रेलवेज, SSB, CRPF, FCI, सेंट्रल GST आदि विभागों में और श्रम एवं नियोजन विभाग में ऐसे करके 69 चयनित अभ्यर्थियों को आज यहाँ पर प्रमाण पत्र मेरे द्वारा दिए। దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అసమానతలను రూపుమాపేందుకు చేపడుతున్న చర్యలు పేదరిక నిర్మూలనకు దోహదపడుతున్నాయని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దాదాపు 17 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్టు పేర్కొంది. ఈ నెల 21న తుదిశ్వాస విడిచిన కేథలిక్ల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ భౌతిక దేహానికి ఈరోజు అంత్యక్రియలు జరిగాయి. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్లో క్రిస్టియన్ సాంప్రదాయంలో పోప్ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రపంచ దేశాధినేతలు ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికన్ సిటీ చేరుకుని పోప్ ఫ్రాన్సిస్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లక్షల మంది పోప్కు అంతిమ నివాళులర్పించారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చర్ల నియోజకవర్గం బుడకట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మొత్తం 259 కోట్ల రూపాయల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒక రోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,000 వార్తల్లో చిన్న విరామం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంత్రి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఎంకరేజ్ పోర్టుకు సంబంధించిన మ్యారిటైమ్ బోర్డు, పోర్టు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018లో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 3 బెర్తుల నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో హార్బర్ నిర్మాణంలో అనేక సమస్యలు వచ్చాయన్నారు. 2026 లక్ష్యంగా పోర్టు అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్ఎండ్బి శాఖ మరియు మ్యారిటైమ్ బోర్డు 2 కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ 8 నెలల కాలం నుంచి కూడా పోర్టులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్ ఎంతవరకు పని జరిగింది, వాటి మీద పర్యవేక్షణ చేయడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా తిరగడం జరిగింది. ఏదైతే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018 ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 3 బర్తుల నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నిర్మాణం అయిన తర్వాత ఇదంతా కూడా ఒకటి బొగ్గు కొరకు, 2 బర్తులు ఇతర అవసరాల కొరకు కూడా తీసుకుంటా ఉన్నాము. 2022 లోపల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. 16 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. టార్గెట్ 2026కు కంప్లీట్గా పూర్తి కావాల్సిన పని ఉంది. వారికి కూడా ఈరోజు డైరెక్షన్ ఇచ్చేసి కంప్లీట్గా ఈ కాకినాడ గేట్వే పోర్టును కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో మంత్రి ఈరోజు ఇండోర్ స్టేడియం నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు మడకసిర నియోజకవర్గంలో నా డిపార్ట్మెంట్ అలాగే నా శాఖాపరమైన క్రీడలకు సంబంధించి గత ప్రభుత్వాల్లో చేయలేని పనిని చేసి చూపించి ఈరోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆర్టీసీకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సులు, అలాగే డిపోను కూడా ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16,500 డిఎస్సి పోస్టులను రేపు నెలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత నిరుద్యోగుల పైన ఆయనకున్న ప్రేమ, చిత్తశుద్ధి ఏదో ఒకసారి అర్థమవుతుంది. అలాగే మొన్న గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చిత్తశుద్ధిగా చేసి అక్కడ కూడా నియామకాలు చేయడం జరుగుతుంది. మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంలో ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రతి ఏటా వేసవిలో మండుటెండలో పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న మజ్జిగ చలివేంద్రాలను మంత్రి ప్రారంభించారు. భీమవరం రోడ్డులో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద పెద్దగోపురం ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి వచ్చిన వారికి మజ్జిగను అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వేసవి కాలంలో మరి యొక్క
బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడానికి మరి చలివేంద్రాలని పెద్ద ఎత్తున పాలకుల్లో ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అందులో భాగంగానే రజపతిరాయపేట, గాంధీ బొమ్మల సెంటర్, పెదగోపురం సెంటర్ ఇట్లా ఏదైతే మజ్జిగ చలివేంద్రాలు, ఎందుకంటే ఈవేళ ఆసుపత్రుల నిమిత్తమో లేకపోతే ఏదైనా పనుల నిమిత్తమో గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి ఈవేళ 20 రూపాయలు పెడితేనే కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టి కానీ, ఒక 2 రూపాయలు పెడితేనే కానీ వాటర్ ప్యాకెట్ కానీ రానిటువంటి స్థితిలో అటువంటి బాటసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాహార్తిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏర్పాటు చేస్తూ క్రమం తప్పకుండా అందిస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల మద్యం అక్రమాలు జరిగాయని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం అక్రమాలపై విచారణ జరగాల్సిందే అన్నారు. ఆషామాషి కేసు ఇది, ఆషామాషి కేసు ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే, బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ? 2014 2G స్కామ్, మన్మోహన్ సింగ్ అయిపోయినారు. బట్ అది 60 కోట్లయితే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుపెడితే ఇదెంత? మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ అన్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు పెంచిన ఆర్థిక సాయాన్ని ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆమె పంపిణీ చేశారు. జిల్లాలోని 5,501 మంది మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేట నిషేధ ప్రయోజనం కింద జిల్లాలోని మత్స్యకారులకు 11,20,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. పెంచడం జరిగింది. ఆ కార్యక్రమం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలో జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నాము. మన ప్రకాశం జిల్లాలో 5,501 ఫిషర్మ్యాన్ని దీనికి బెనిఫిషరీస్గా గుర్తించడం జరిగింది. వారికాను 11,20,00,000 అమౌంట్ వారి ఖాతాలోకే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతున్నది. సో ఈరోజు కలెక్టరేట్లో బెనిఫిషరీస్ అందరికీ కూడా మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పశువులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు తెలిపారు. ఈరోజు ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పశు సంరక్షణకు విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. గుర్తింపు పొందిన జాతి పశువుల గర్భధారణ ప్రక్రియలో కృష్ణా జిల్లా నూతన ఒరవడి సృష్టించిందన్నారు. ఈ రోజున ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏప్రిల్ నెల చివరి శనివారంలో ప్రపంచవ్యాప్తంగా పశువైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా 2000 సంవత్సరం నుంచి వస్తుంది. 2020 సంవత్సరం నాటికి ఇప్పటికి 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాము. సో ప్రపంచంలో పశువైద్యుల ప్రాముఖ్యతని గుర్తు చేయడానికి
పశు వైద్యులు వాళ్ళు చేసే విశేష కృషిని ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల్లో వాటి యొక్క ప్రాముఖ్యతని మానవాళికి గుర్తు చేయటం, అదేవిధంగా పశుపక్షాదుల నుంచి మానవాళికి జరిపే సాంక్రమిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పశు వైద్యుల యొక్క ప్రాముఖ్యతని, అదేవిధంగా మానవాళికి అవసరమైన పాలు, గుడ్లు, మాంసము. చట్టాలపై న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకొని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ విఆర్కే కృపాసాగర్ అన్నారు. ఏలూరు జిల్లా కోర్టులో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్స్కు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ వర్క్షాప్లో న్యాయమూర్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. కోర్టులలో పెండింగ్ కేసులు లేకుండా న్యాయ పరిష్కారం చూపించాలన్నారు. ఏంటంటే all of you have taken a decision. Very much. You spend best part of your life in taking decisions. So therefore, when your occupation is taking decisions, two things are required. Not for others, for yourself. Is it nice if I am able to make up my mind very quickly? Or will it be very fine if I am able to take my decision a day later, a month, a year, or sometime at some point of time? మనం చల్లగా ఉండాలంటే వేడని తినాలి. అలాగే కేసులన్నీ త్వరగా అవ్వాలి అని అంటే వీ షల్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ వెరీ క్విక్ డెసిషన్స్. ఇట్ రిక్వైర్స్ an attitude and more importantly విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కైలాష్ మానస్ సరోవర్ యాత్ర 2025 జూన్ నుండి ఆగస్టు వరకు జరగనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసక్తి కలిగిన యాత్రికులు kmy.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ సంవత్సరం 50 మంది యాత్రికులతో కూడిన సమూహాలను విడతల వారీగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లీప్ లేక్ పాస్ మీదుగా సిక్కింలోని నాథులా పాస్ వైపు ప్రయాణించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో బియాస్ నదిపై 1970లో పాంగ్ డ్యాం నిర్మించడంతో పాంగ్ డ్యాం సరస్సు ఏర్పాటైంది. పాంగ్ డ్యాం నిర్మాణం వలన జలాశయంలో అక్కడి బాతు మందిరాలు మునిగిపోయాయి. నీటి మట్టం తగ్గే సమయంలో మే నుండి జూన్ నెలల మధ్య కాలంలో మాత్రమే ఈ బాతు ఆలయాలు సందర్శనకు అందుబాటులో ఉంటాయి. బాతు మందిర దర్శనానికి భక్తులకు ఉచిత ప్రవేశం కల్పించారు. పాంగ్ శాంచురీ అభివృద్ధిలో భాగంగా సందర్శకులకు ₹10 టికెట్ ధరను నిర్ణయించారు. పాంగ్ డ్యాం సరస్సు వద్ద బోటింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాంగ్ శాంచురీ అభివృద్ధి జరుగుతుంది. పాంగ్ డ్యాం సరస్సు ఎన్నో పక్షి జాతులకు ఆవాసయోగ్యంగా ఉంది. అంతేకాకుండా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. భారత్లో ఉద్యోగాల పెరుగుదలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది. భారత్లో ఉద్యోగాల పెరుగుదలలో సానుకూల పవనాలు వేస్తున్నట్లు పేర్కొంది. 2021-22 నుంచి దేశంలోని కార్మిక రంగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. దీనిలో భాగంగా పనిచేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వెల్లడించింది. అంతేకాకుండా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వృద్ధి చెందుతున్నట్లు నివేదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.